నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ ఆలోచనకు అడుగులు పడుతున్నాయి. కాలుష్యరహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన నిలిపే సంకల్పంతో అన్ని రకాల హంగులతో ఫ్యూచర్ సిటీ ప్లాన్ జరుగుతుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్, మెట్రో రైలు సంస్థ, హెచ్ఎండిఏ, టీజీఐఐసీలతో కలిసి మెట్రో రైలు విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇక్కడ మెట్రో అందుబాటులోకి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్ళడానికి కేవలం 40 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది. నార్త్ సిటీ కారిడార్లతో పాటు ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డిపిఆర్ త్వరలోనే కేంద్రం వద్దకు చేరనుంది. ఫ్యూచర్ సిటీపై దృష్టి పెట్టిన ప్రభుత్వం అక్కడ రవాణా సదుపాయాల కల్పనకు సిద్ధమవుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో కారిడార్ నిర్మించబోతున్నారు. సిటీ శివార్లో 15,000 ఎకరాల్లో విస్తరించనున్న ఫోర్త్ సిటీ కాలుష్య రహిత నగరంగా రూపొందించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ మెట్రో రైల్ కీలకం కానుండడంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. ఎయిర్పోర్ట్ నుంచి మీర్ఖాన్పేట్లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డిపిఆర్ తయారీ కోసం సర్వే పనులు చేపట్టారు. సర్వే పనులను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అధికారులకు అనేక సూచనలు చేశారు. కొంగరకాలం దాటిన తర్వాత ప్రస్తుతం రోడ్ లేకపోవడంతో కాలినడకన కొండలు గుట్టలు దాటుకుని మెట్రో ఎండీ అధికారులు పరిశీలించారు. ఎయిర్పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటర్ మార్గం మాన్సన్పల్లి రోడ్డు మీదుగా 5 కిలోమీటర్లు అక్కడి నుంచి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్కి చేరుతుందని మెట్రో ఎండీ తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా అక్కడ బహదూర్గూడలో ఉన్న దాదాపు 1000 నుండి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్గూడ, పెద్ద గోల్కొండలో 2 మెట్రో స్టేషన్లు అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావియల్యాల్ ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో మార్గాన్ని ఎలివేటర్ మెట్రో మార్గంగా ఓఆర్ఆర్లో మెట్రో రైలుకు కేటాయించిన భాగంగా తక్కువ ఎత్తులో నిర్మిస్తామని ఆయన తెలిపారు. రావియల్యాల్ ఎగ్జిట్ నుంచి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్ల కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మడివెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట వరకు హెచ్ఎండిఏ 100 మీటర్ల వెడల్పుతో నిర్మించే గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు అంటే 72 అడుగుల మెట్రో రైలుకి కేటాయించారు. కేటాయించిన రోడ్డు మధ్య స్థలంలో మెట్రో రైల్ కారిడార్ అడ్గ్రేట్ మెట్రోగా అభివృద్ధి చేయనున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఈ కొత్త మెట్రో కారిడార్ రూట్లో విశాలమైన రోడ్డు మధ్యలో అదే లెవెల్లో మెట్రో రైలు ఉండేదానికి ఇరువైపులా 3 లేన్ల ప్రధాన రహదారి ఉండనుంది. మెట్రోను ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేయనున్నారు. రహదారికి ఇరువైపులా 2 సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేసే ప్లాన్ చేస్తున్నారు. నార్త్ సిటీలోని మేడ్చల్, షామీర్పేట్ కారిడార్లతో పాటు ఈ ఫ్యూచర్ సిటీకి మెట్రో కారిడార్ డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇంకొక 500 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నటువంటి కూడా ఉన్నాయి. దగ్గర 1000 నుండి 1500 ఎకరాలు ఉంది. అక్కడ కూడా మంచి ఒక ఇంటర్నేషనల్ హబ్ని, మంచి టౌన్షిప్ క్రియేట్ చేయాలని చెప్పేసి సీఎం గారి ఉద్దేశం. అక్కడ పెద్దగోల్కొండ ఎగ్జిట్ దగ్గర బహదూర్గూడ, పెద్దగోల్కొండ ఎగ్జిట్ ఒక స్టేషన్ అయితే బహదూర్గూడ ఒక మంచి స్టేషన్ అవుతుంది. సిటీ వైపుకి ఒక 2 కారిడార్లు అంటే మేడ్చల్కి, షామీర్పేట్కి కలిపేలాగా జేపీఎస్ కూడా ఒక ఇంటర్నేషనల్ హబ్గా తయారు చేయబోతున్నాము. ఆ తర్వాత ఈ శంషాబాద్ నుండి సౌత్ వైపుకి ఇది ఇక్కడ దాదాపుగా ఒక 15,000 ఎకరాల్లో ఆల్రెడీ టీజీఐఐసి వారు ఒక మంచి ఇంటర్నేషనల్ టౌన్షిప్, మంచి గ్రీన్ సిటీని డెవలప్ చేయబోతున్నారు. అందులో భాగంగా మొత్తము 40 కిలోమీటర్లు అనమాట శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి స్కిల్ యూనివర్సిటీ వరకు. ఆ పైకి కూడా ఇంకా తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన. అల్టిమేట్లీ రీజనల్ రింగ్ రోడ్ అమన్గల్ దగ్గర ఇది టచ్ కావాలని చెప్పేసి ఈ గ్రీన్ఫీల్డ్ మొత్తం క్యారేజ్ వేని తయారు చేయబోతున్నాము. మెట్రో కారిడార్ ప్రతిపాదనలు సిద్ధమవుతుండడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కొలువుదీరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.